Hello, Hello, your line is little bit not clear, Mr. can you hear me now? Yeah, can hear you, but hardly. It's fine. Will you be able to type the PIN number again if I send you the verification line? Yeah, actually I entered the one. విన్నారు కదా ఇప్పుడు కాల్ వచ్చింది. ఆయన చెప్పినట్టు నేను చేసి ఉంటే 10,00,000 రూపాయలు జస్ట్ ఇట్టే నా క్రెడిట్ కార్డ్ నుంచి కట్ అయిపోయేది. ఎంత నాజుగ్గా చేశారో తెలుసా. నేను ఒక 2 డేస్ బ్యాక్ ఒక ట్యాక్సీ యాప్ బుక్ చేసుకున్నా, కానీ నాకు ఎక్కువ ఛార్జ్ అయింది క్రెడిట్ కార్డ్లో అని చెప్పి ఒక కంప్లైంట్ రేస్ చేశా. ఇది మాత్రమే నేను చేశా. ఇప్పుడు నాకు కాల్ వచ్చింది. ఆ స్కామ్ అతను ఏమంటున్నాడంటే దాని గురించి కాల్ చేస్తున్నాను, మీరు ఒకసారి ఐవీఆర్లో పెడతాను, మీరు మీ క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ ఎంటర్ చేయమని అంటున్నాడు. అది నేను ఆల్మోస్ట్ నమ్మేసా, 99% నమ్మేసా. కానీ నాకు అనిపించింది ఎందుకు బ్యాంక్ వాళ్ళకి అడగబోతారు, ఎయిదర్ బ్యాంక్ వాళ్ళకి పిన్ నెంబర్తో సంబంధం లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి, అది ఎన్క్రిప్టెడ్ కాబట్టి వాళ్ళకి అవసరం ఉండదు. అడిగితే ఇంకా కరీమోడు అడగాలి. కరీమోడు అడుగుతున్నాడంటే మనం ఎంత కట్ అయిందని అడగాలి, కానీ పిన్ నెంబర్ అడగకూడదు కదా. సో నాకు ఎక్కడ తేడా కొట్టి నేను ఇన్కరెక్ట్గా ఎంటర్ చేశాను. మళ్ళీ అడుగుతున్నాడు, ఇంకొకసారి నేను మళ్ళీ ఐవీఆర్లు పెడతాను, ఇంకోసారి ఎంటర్ చేయమంటున్నాడు. సో చాలా కేర్ఫుల్గా ఉన్నాడు గైస్. నేను ఇలాంటి స్కామ్స్ మన ఇండియాలో చాలా జరుగుతుంది, యూఏఈలో జరగదు, కొంచెం భయం ఉంటుంది అందరికీ అనుకున్నా, కానీ కొంచెం బరి తెగించేశారు. ఇంతకీ కాల్ చేసిన ఆయన యాక్సెంట్ బట్టి చూస్తే ప్రాపర్ ఈజ్ అన్ ఇండియన్. సో మన వాళ్ళకే ఇలా చేస్తున్నారు. షాక్లో ఉన్నా నేను.